Hello friends, welcome to TechNews episode 1045. Here's date to 2nd July 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ చేయడం మీకు నైట్ అమెజాన్లో భారీ లూట్స్ వచ్చినాయి. చిన్నవి కాదు, చాలా పెద్దవి వచ్చినాయి. పాపులర్ బ్రాండ్కి సంబంధించిన వాచెస్ మీకు 15,000 14,000 ఉండేవి 3,000 రూపాయల బడ్జెట్లోకి వచ్చేసినాయి. ఎక్సలెంట్ లూట్స్ అయితే వచ్చినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి డీల్స్ వస్తుంటాయి, పోతుంటాయి. వెరీ షార్ట్ టైంలో వస్తూ ఉంటాయి. మీరు ఛానల్లో ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి, అప్పుడే ఇలాంటి లూట్ డీల్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ పని చేయకపోతే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళండి, పైన సెర్చ్ బార్లో TechFacts డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 87,000 కంటే ఎక్కువ మంది ఒక భారీ గ్రూప్ కనిపిస్తుంది. సో దాంట్లో జాయిన్ అయిపోయి అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి OnePlus నుంచి OnePlus నిన్న అఫీషియల్గా మన ఇండియాలో OnePlus NROD 2Tని అఫీషియల్గా లాంచ్ చేసేసింది. సో ఈ OnePlus NROD 2T అనేది లాస్ట్ టైం వచ్చిన OnePlus NROD 2కి ఏదైతే బాగా బ్లాస్ట్లు అయిపోయింది చూసారా, ఆ ఫోన్కి సక్సెసర్ కాదు, రీప్లేస్మెంట్ లాగా తీసుకొచ్చారు. సో దాన్ని ఇప్పుడు డిస్కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి పెద్ద చేంజెస్ అంటే ఓన్లీ ప్రాసెసర్ మారిపోతుంది, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మారిపోతుంది. కాకపోతే ఇక్కడ హీట్ అవ్వకుండా, అంటే ఇంతకుముందు OnePlus NROD 2లో మనకి బ్లాస్ట్లు అయినాయి కదా, చాలా ఫోన్లు పేలిపోయినాయి కదా, దానికి మెయిన్ కారణం హీటింగ్ అనమాట. ఆ హీటింగ్ని తగ్గించడం కోసం వీళ్ళు పెర్ఫార్మెన్స్ని బూస్ట్ చేయకుండా వీళ్ళు దీంట్లో ఉన్న CPU క్లాక్ స్పీడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని థ్రాట్లింగ్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా యాక్చువల్గా యాక్సెప్ట్ చేయదగ్గ పాయింట్ కాదు. చాలామంది దీనికి సంబంధించిన రివ్యూస్ కూడా యూట్యూబ్లో పెట్టేశారు, థ్రాట్లింగ్ చేస్తుంది OnePlus అని చెప్పి. సో OnePlus ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది అనమాట. సో దాన్ని జస్ట్ ఆ ఇష్యూని మర్చిపోవడం కోసం ఒక ఫోన్ని రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చారు. సో OnePlus NROD 2లో మీకు డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ ఉంటే దీంట్లో 1300 ప్రాసెసర్ ఉంటుంది. దాంట్లో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే దీంట్లో మీకు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అనమాట. సో అంతే పెద్దగా చేంజెస్ అయితే ఏముండవు. స్టార్టింగ్ ప్రైస్ మీకు 8GB ప్లస్ 128GB వేరియంట్ 27,499కి వస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ యూజ్ చేస్తే 5వ తారీఖు నుంచి ఇది మీకు సేల్లోకి రానుంది అమెజాన్లో. ఒకసారి చెక్ చేయండి. నన్ను అడిగితే ఈ పట్ల బడ్జెట్లో దీన్ని ప్రజెంట్గా హోల్డ్లో ఉండటమే బెటర్. ఇంకా అందరూ కంప్లీట్గా రివ్యూస్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే OnePlusకి సంబంధించి ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, OnePlus ఇంతకుముందు ఫస్ట్ నుంచి కూడా అన్ని బ్రాండ్లు కూడా డెవలపర్ సీడింగ్ అనేది చేస్తూ ఉంటాయి. డెవలపర్ సీడింగ్ అంటే ఏంటంటే, ఎవరైతే కస్టమ్ రూమ్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఫ్రీగా కొన్ని డివైస్ అనేవి పంపిస్తూ ఉంటుంది అనమాట. ఎనీ బ్రాండ్ పంపిస్తూ ఉంటుంది. షామీ కావచ్చు, ఒప్పో కావచ్చు, OnePlus కావచ్చు, అందరూ పంపిస్తూనే ఉంటారు. కాకపోతే లాస్ట్ 1 year దగ్గర నుంచి వీళ్ళు డెవలపర్స్కి మొబైల్స్ అనేవి పంపించట్లేదు. సో దీని ఉద్దేశం ఏంటంటే, కస్టమ్ రూమ్స్ మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ లేనట్టుంది. అంటే కస్టమ్ రూమ్స్ వాళ్ళ యూజర్స్ అనేవాళ్ళు వేరే ఓఎస్లు ఫ్లాష్ చేయకుండా, అంటే వాళ్ళ UI మాత్రమే వాడాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఆ డెవలపర్ సీడింగ్ అనేది ఆపేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ మిగతా బ్రాండ్లు అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాయి. OnePlus మాత్రమే ప్రజెంట్గా ఇది తీసేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ సూన్ చైనాలోను అలాగే గ్లోబల్గా షామీ బ్యాండ్ 7 Proను కూడా లాంచ్ చేయబోతుంది. ఇది రెక్టాంగులర్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మరి మేబీ మన ఇండియాకి వస్తుందా లేదన్నా మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి మీకు ఒక బిగ్ న్యూస్ అనమాట. గూగుల్ iOS to Android మూవ్ టూల్ అనేది వెరీ సూన్ అఫీషియల్గా అందరికీ రాబోతుంది. ఇది Android 12 అండ్ అబోవ్ ఉన్న అన్ని ఫోన్స్కి కూడా వర్క్ చేస్తుంది అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి, మినిమం Android 12లో ఉండాలి. ఈరోజు నేను మీకు ఒక వీడియో చేస్తాను కదా, సో నేను iOS నుంచి ఆండ్రాయిడ్లోకి మూవ్ అయ్యాను, అది శాంసంగ్ ఫోన్లోకి మూవ్ అయ్యాను. ప్రజెంట్గా శాంసంగ్ ఫోన్స్లోనే వర్క్ చేస్తుంది కదా, కానీ నిన్న అఫీషియల్గా నేను ఆ వీడియో చేసేటప్పుడు చూశాను యాక్చువల్గా ఆర్టికల్ అనేది. గూగుల్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. సో Android 12 అండ్ అబోవ్ ఉన్న ఫోన్స్ అన్నిటికి కూడా వెరీ సూన్ మూవ్ టు ఆండ్రాయిడ్ అనేది రాబోతుంది అనమాట. సో ఎవరైనా సరే iOS ఫోన్లో నుంచి మీరు ఆండ్రాయిడ్లోకి ఈజీగా వాట్సాప్తో సహా అన్నీ మీరు బ్యాకప్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఈరోజు వీడియో చేస్తాను కదా, వీడియో చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో దాంట్లో నేను ఒక చిన్న చార్ట్ కూడా, ఒక్క మెసేజ్ కూడా పోకుండా అన్నీ ఎలా బ్యాకప్ పెట్టాను అండ్ ఆండ్రాయిడ్లోకి ఎలా మూవ్ అయ్యానది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను. జనరల్గా అలాంటి వీడియోస్ అనేవి వ్యూస్ రావు, ఎప్పుడో లాంగ్ రన్లో వస్తూ ఉంటాయి. ఇన్స్టాంట్ వీడియోలు కావవి. చాలామంది దాన్ని చూస్తూ కొన్ని ఏళ్ళ తర్వాత అది మంచి వెలుగులోకి వస్తుంది అనమాట వీడియో. అలాంటి వీడియో అది చాలా బాగుంటుంది, ఒకసారి చెక్ చేయండి. క్లియర్గా మీకు ఎవ్రీ స్టెప్ టు స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కార్డ్స్లో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ ఒక్క
మే మంత్లోనే దాదాపు 1.9 మిలియన్ అకౌంట్స్ని బ్యాన్ చేసింది మన ఇండియాలో. దానికి రీజన్ ఏంటంటే డిఫరెంట్ ఇష్యూస్ అనమాట. ఏదన్నా పొలిటికల్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, లేకపోతే అబ్యూస్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా మనం చేయకూడని పనులు ఏవైతే చేస్తూ ఉంటామో అప్పుడే కదా వాట్సాప్ అకౌంట్ మనం బ్యాన్ చేస్తూ ఉంటుంది. సో అయితే 1.9 మిలియన్ అకౌంట్స్ మన ఇండియాలో బ్యాన్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి అసెస్ నుంచి ఫైనల్గా అసెస్ ROG ఫోన్ 6 సిరీస్ని మన ఇండియాలో జూలై 5వ తారీఖున లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసింది. ఇవి గేమ్ లవర్స్ కోసం వచ్చే ప్రీమియం గేమింగ్ ఫోన్స్ అనమాట. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, అసెస్ ROG 6 అలాగే ROG 6 Pro అనమాట. జూలై 5వ తారీఖున మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి నిన్నటి నుంచి అమెజాన్లో ఐక్యూ ఫ్లాగ్షిప్ డేస్ పేరుతో కొన్ని స్పెషల్ సేల్స్ అనేవి తీసుకొచ్చింది. సో దీంట్లో ఏంటంటే 4,000 రూపాయల వరకు డిస్కౌంట్స్ మీకు వస్తాయి విత్ కూపన్స్, ప్లస్ మళ్ళీ ఇంకో 4,000 రూపాయల వరకు ఏమో కార్డ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. చాలా భారీ డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. మీకు స్టార్టింగ్ కూపన్ అనేది 1,000 రూపాయలు ఉంటుంది. కొన్ని ప్రీమియం ఫోన్స్కి ఏమో మీకు 4,000 దాకా ఉంటుంది, 3,000 ఉంటుంది, 2,000 ఉంటుంది, ఇలా వ్యారీ అవుతుంది అనమాట. నెంబర్ ఆఫ్ ఫోన్స్ మీద వీళ్ళు ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేయండి. అమెజాన్లోకి వెళ్ళండి, వీలైతే లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ మనకి షామీ నుంచి జూలై 4th అంటే మండే రోజు గ్లోబల్గా షామీ 12S సిరీస్ని తీసుకురాబోతుంది కదా. సో ఈ 12S సిరీస్ గ్లోబల్గా లాంచ్ అవుతున్న మొట్టమొదటి సిరీస్ స్నాప్డ్రాగన్ 8 Gen 1+ ప్రాసెసర్తో రాబోతున్న ఫోన్స్ అనమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది షామీ బ్రాండ్ వాళ్ళు ఈరోజు ఇచ్చేసారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ద డే మీ ఇంట్లో చిన్నపిల్లల కోసం ఒక ఎక్సలెంట్ యాప్ గురించి చెప్తాను. దీంట్లో ఆల్ఫాబెట్స్ నేర్పొచ్చు వాళ్ళకి, అలాగే నెంబర్స్ కూడా నేర్పొచ్చు. డిఫరెంట్ స్టైల్ యానిమేషన్స్తో ఇవి నేర్పుద్ది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్. ప్రైస్ 299 రూపాయలు. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.